జనగామ సెయింట్ మేరీ హై స్కూల్ హాస్టల్ వార్డెన్ స్కూల్లో యాజమాన్యం తీరు వివాదాస్పదంగా మారింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లి తండ్రిని బయటకు నెట్టివేయడం ఆందోళనకు దారితీసింది. ఇక విషయం తెలుసుకున్న ఏబీవీపీ అలాగే బీజేవైఎం నేతలు రంగంలోకి దిగారు. యాజమాన్యంతో గొడవ పడ్డారు. హాస్టల్లో ఉండి చదువుతున్న తమ బిడ్డను చూపించండి అని అడిగినందుకు సిబ్బంది అడ్డగోలుగా ప్రవర్తించారు. బయటకు నెట్టివేశారు. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. ఇక యాజమాన్యంతో గొడవకు దిగాయి. విద్యార్థుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు ప్రవేశించారు. ఇక ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలతో పాటు పోలీసులకు వాగ్వాదం జరిగింది. బర్త్డే మా బర్త్డే అబ్బాయి నిన్న బర్త్డే అయితే పర్మిషన్ తీసుకొని బర్త్డే చేసుకుని సాయంత్రం 6 గంటలకు తీసుకొని వచ్చినాం. ఇక్కడ తోలుదామని తీసుకొని వస్తే నరేష్ సార్ చెప్పినాం ఇలా బయట తీసుకెళ్ళాం కదా సార్ అని లోపల తోలుకోకుండా మా మరిది కూడా ఇక్కడనే హాస్టల్లో చదువుకుంటారు. వీళ్ళు బర్త్డే కదా మా పిల్లలు మా బావ బిడ్డలు మా బిడ్డలు అందరూ వచ్చారు. వాళ్ళు హాస్టల్ ఓపెన్ అయితే హాస్టల్ పోతారు కదా తమ్మిని చూస్తామంటే మా ఆయన ఉంది సార్ మా తమ్మిని కొడుకుంది ఇక్కడ అడగగానే వాడు గొడవ దుంకి పారిపోతే నలుగురిని పెట్టి పట్టుకొచ్చి లోపల వేసి ప్రిన్సిపాల్ కావాలి పెట్టి ప్లేస్ తాళం వేసినాడు. పొద్దు నుంచి వాళ్ళ టెన్షన్ మీద ఉన్నాం మేము. వాళ్ళు చూపెట్టడం కుదరదు అని అన్నాడు. మాకు ఎంత భయం అవుతుందన్నా.